రాముడు యుద్ధానికి వెళ్లే ముందు దసరా పండుగ చేశాడు, మహానుభావుడు చెప్పాడు. దసరా పండుగ చేశాట, దసరా నవరాత్రులు కాకు 21 రోజులు చేశాట. అందుకని కాడికాదు పెడిచెట్టువి 20 కాగితాలు ఇచ్చేట. మరి రామాయణం చదివాడు మహానుభావుడు నాకు తెలియదు. జమ్మి చెట్టు కిందే నిలబడి ముహూర్తం పెట్టాడు. దానికి కిష్కింధాకాండలో ఉంది, మళ్ళీ యుద్ధకాండలో కూడా మనకుంది. ఇది దాని వెనకాల రహస్యము. అందుకని జమ్మిని పూజించాలి. మహారాష్ట్రలో ఈ జమ్మి బాగా ములుస్తోంది అంటే ధనం రాబోతుందని గుర్తు. అందుకని జమ్మి కొమ్మలని వాటిని బంగారము, కనకము అంటారు. తెలంగాణ దీని దగ్గరగా ఉంది కదా, అందుకని మన వాళ్ళు బంగారం ఇస్తున్నామని చెప్పి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అక్కడ ఆ ప్రాంతాల్లో జమ్మికాయలు తీసుకుంటారు, కానీ బంగారం అన్నది అక్కడ లేదు. ఇక్కడ తప్పేం కాదండి, ఒక్కొక్క ఆచారం ఒక్కరు తోడుస్తుంటుంది. ఇది జమ్మికర్ర. జమ్మిని సంస్కృతంలో ఏమంటున్నారు? శమి. శమి అంటే శమింపజేయునది, దుఃఖాలు తొలగిస్తుంది, కాలుతున్న. అందుకనే వెనకటి రోజుల్లో గౌకన గాయం తగిలితే ఆ జమ్మి కొమ్మ విరిచి కొంచెం కాల్చి ఇలా గాయం మీద పెట్టేవారు. వెంటనే యాంటీసెప్టిక్ అది అద్భుతంగా ఆయుర్వేదం చెప్పిందండి. ఇన్ని రహస్యాలు ఉన్నాయి జమ్మి చెట్టు వెనకాల. మూఢనమ్మకాలు కావండివి. అందుకనే అప్పట్లో ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు వేసేవారు. అందుకని మీ ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, ఆ జమ్మి మొక్కలన్నీ కూడా, వేళ్ళన్నీ కూడా భూమి కిందకు వస్తాయి, ఫ్లాట్గా వస్తాయి, కదిలిపోతుంది. మీ ఇష్టం చూసుకోండి.